తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి వివాదంలో సిట్ విచారణకు సహకరించానని, అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చానని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించడంలో భాగంగా తనను కూడా విచారించారని వెల్లడించారాయన. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు చేస్తున్నారని, విచారణకు సంబంధించి అవాస్తవాల ప్రసారాలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని మీడియా ప్రతినిధులకు సూచించారు ధర్మారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి వ్యవహారంపై సిబిఐ విచారణలో భాగంగా బుధవారం రెండో రోజు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ సిట్ ఆఫీసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించారు దర్యాప్తు అధికారులు. సిబిఐ నేతృత్వంలో సిట్ అధికారులు విచారణ సమయంలో పదే పదే అవే ప్రశ్నలు గుచ్చి అడిగినప్పటికీ ధర్మారెడ్డి సూటిగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. కల్తీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని, అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. టీటీడీలో జరిగే కొనుగోళ్లపై సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారని సమాచారం. పర్చేసింగ్ కమిటీ నిబంధనలేంటి, టెండర్ ఎలా ఖరారు చేస్తారు, టీటీడీ బోర్డు పర్చేస్ కమిటీని నియమిస్తుంది కదా, అందులో వ్యక్తులకు ప్రమేయం ఉందా, తక్కువ కోట్ చేస్తే తీసుకోవాలని నియమం ఉందా, పర్చేస్ కమిటీ సభ్యులందరూ కలిసి కొనుగోలు చేయాలా, కమిటీలో ఒక్కరు నిర్ణయం తీసుకున్నా అందరూ కొనుగోలు చేయొచ్చా అనే ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. ల్యాబొరేటరీ తనిఖీలు ఈవో స్థాయివి కావని, ప్రతిదానికి ఒక వ్యవస్థ ఉందని, దాని ప్రకారమే టీటీడీ పనిచేస్తుందని ధర్మారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే తమ దృష్టికి వచ్చేదని, అప్పుడు దానిపై చర్యలు తీసుకునే వాళ్లమని స్పష్టం చేసినట్టు సమాచారం. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ ఎక్కువ కోట్ చేసిన వ్యక్తులకు టెండర్ కేటాయించలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా తక్కువ ధరకు టెండర్లు వేసిన వారికే టీటీడీ కేటాయించడం ఆనవాయితీగా వస్తోందని, గత టెండర్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుందని విచారణ అధికారులకు ధర్మారెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మారెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని, విచారణకు సంబంధించి అవాస్తవాల ప్రసారంతో ప్రజలని పక్కదారి పట్టించొద్దని, శ్రీవారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీయొద్దని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. విచారణలో ఒకటి జరిగితే కొన్ని ప్రసార మాధ్యమాల్లో మాత్రం మరొకటి ప్రచురించడం సరికాదన్నారు. అవాస్తవాల ప్రసారం అలవాటు చేసుకున్న కొన్ని మీడియాలు పనిగట్టుకుని ఇలా చేయడం చాలా దారుణమన్నారు. సిట్ అధికారుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరించానని, విచారణ బృందం అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పారని తెలిపారు. గతంలో టీటీడీ బాధ్యతలు నిర్వర్తించిన అందరూ అధికారులను ప్రశ్నించడంలో భాగంగానే తనను కూడా విచారించారని ధర్మారెడ్డి తెలిపారు.